హలో అండి, హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సొరకాయ కర్రీ ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక తొడిమలు తీసుకొని కడిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేసుకొని ఇలా దోరగా వేయించుకోవాలి. అందులోనే కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇలా దోరగా వేగాక ఒక మిక్సీ జార్లోకి వెతుక్కోవాలి. ఇవి మిక్సీ జార్లోకి తీసుకొని ఇలా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మరోవైపు కొద్దిగా ఆయిల్ వేసి ఉల్లిపాయలు వేసుకొని దోరగా ఫ్రై అయ్యాక అందులోని సొరకాయల ముక్కలు వేసుకొని పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని ఇలా మంచిగా కలుపుకోవాలి. ఇలాగా ఉడుకుతున్నగానే ఇందులోని కొంచెం మనం అల్లం వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయల పేస్ట్ కూడా వేసేసుకోవాలి. వేసుకొని ఇలా ముక్కకి పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి. మరోవైపు నువ్వులు తీసుకొని మంచిగా వేయించుకొని గ్రైండ్ చేసుకొని ఆ పొడిని కూడా దాంట్లో వేసుకోవాలి. వేసుకొని ఇలా కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ పోసి ఒక 2 మినిట్స్ పాటు మంచిగా కుక్ అవ్వనివ్వాలి. చూసారుగా మంచిగా కుక్ అయితే అయిపోయింది. చూడండి ఎంత మంచిగా ఉడికిందో. మెత్తగా ఉడికిపోయినాయి సొరకాయ ముక్కలు కూడా. ఇందులో కొద్దిగా పాలైతే వేసుకొని ఒక 2 మినిట్స్ మళ్ళీ ఉడికించుకొని లాస్ట్లో కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమే.